అండి. మనకి బిగ్ బాస్ బ్యాన్ చేస్తున్నారు అనేసి న్యూస్ అయితే చాలా చాలా వస్తుందండి. బహుశా ఆ బ్యాన్ అయితే చేయర్లండి. కాకపోతే ఏంటంటే ఏదైతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిందో వాళ్ళు వచ్చిన తర్వాత మనుషులు అనేవి మరీ వర్స్ట్గా తయారయ్యారనమాట. అంటే ఆట బదులు ఏంటంటే రిలేషన్స్ పెంచుకుంటున్నారు. అది కాకుండా మాధురి గారు ఏదైతే దువ్వాడ మాధురి వచ్చిందో అప్పటి నుంచి కూడా కొంచెం గేమ్ అనేది కొంచెం అంటే గజిబిజిగా ఉంది. అరవటం తప్ప గేమ్లు ఏమీ కనిపించట్లేదు అని అనిపిస్తుంది. బట్ బిగ్ బాస్ కావాల్సింది కూడా అక్కడ గొడవలు అవ్వటమే కావాలి. ఎందుకంటే అది బిగ్ బాస్ స్ట్రాటజీ కాబట్టి గొడవలు అయ్యే వాళ్ళనే బిగ్ బాస్ కూడా తీసుకుంటారు. అలానే బిగ్ బాస్ లోకి తీసుకున్న వాళ్ళు కూడా కాంట్రవర్సీలు అయిన వాళ్ళనే బిగ్ బాస్ లోకి అయితే తీసుకోవటం జరుగుతుంది. అది మనందరికి కూడా తెలిసిందే. ఇంకా మనకి ఏంటంటే ఫ్రైడే నిన్న వచ్చేసి మనకి ఆల్రెడీ నాకు సార్ది అయితే అయిపోయిందండి. అది అయితే నేను ఇంకా రివ్యూ ఇవ్వలేదు. సో మనకి ఫ్రైడే రోజు మనకి గేమ్స్ వచ్చేసేసరికి మనకి దువ్వాడ దువ్విన దివ్యల మాధురి గారు గేమ్ ఆట బాగానే ఆడుతున్నారు. ఎందుకంటే ఆమె ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు, అంటే ఆమెకు బయట ఎంత నెగిటివిటీ ఉందో మనందరికీ తెలిసిందేనండి. బిగ్ బాస్ హౌస్లో కూడా ఆ నెగిటివిటీ ఉన్న వాళ్ళనే కావాల్సి వస్తుందేమో బిగ్ బాస్లకి. అలానే తీసుకుంటున్నారు కదా చాలా మంది కూడా. నేను ఇన్స్టాలో చూసాను, బిగ్ బాస్లో దువ్వాడ దివ్యల మాదిరి ₹1,00,00,000 ఇచ్చి బిగ్ బాస్ తీసుకున్నారంట. అది రాంగ్ అండి. ఎందుకంటే ఆమె ఆల్రెడీ బయట చాలా బిజినెస్లు ఉంది. మనందరికీ తెలిసింది వకులా సిల్క్స్ అని పెట్టారు. మరి ఆమె అంత బిజినెస్లు అవన్నీ వదులుకొని పిల్లల్ని వదులుకొని, అంటే ఆమెకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని వదులుకోకూడదు అని వచ్చింది. ఆమె గురించి అయితే మనము నెగిటివ్ పాజిటివ్ అయితే ఏం మాట్లాడలేదండి. బట్ గేమ్ పరంగా ఇక్కడ మనం రివ్యూ ఇస్తున్నాం కాబట్టి గేమ్ ఆడటం బాగానే ఆడుతుంది. కానీ ఆ నోరు ఉంది చూసారండి, అమ్మ బాబు ఏమి నోరండి అసలు అది. అమ్మో, ఆ దువ్వాడ శ్రీనివాసరావు గారు ఎలా వేగుతున్నారో అసలుకి చాలా గ్రేట్ అండి బాబు. ఎందుకంటే ఆయన ఓపిక్కి హ్యాట్స్ అప్ చెప్పొచ్చు. మనం ఈ వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా నెమ్మదిగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన రాజకీయంలో చరిత్రలో చాలా చూసుంటారు కాబట్టి ఆయన ఓర్పు సహనంగా మాట్లాడుతున్నాడు. బట్ లోపల ఎలా అయినా ఉండే వాళ్ళ ఫ్యామిలీ విషయం ఎలా అయినా ఉంటుంటే మనకు సంబంధం లేదండి. ఆయన ఎలా మాట్లాడుతున్నది అనేదే నేనైతే చెప్తున్నాను. ఆయన అలా సాఫ్ట్గా కొంచెం ఇదిగా ఉన్నాడు కాబట్టి ఈవినింగ్ భరిస్తున్నాడు అనేది చెప్పవచ్చు. సో మనకి ఇంకా గేమ్ పరంగా వచ్చేసేసి బర్నీ గారు అసలు గేమ్ ఏమీ కనిపించట్లేదు. ఆయన అంతా ఓవర్ కాన్ఫిడెంట్, ఓవర్ యాక్టింగ్. అంటే గేమ్ ఆడటం కాకుండా నేను ఇది అది అని అనుకుంటా. మరి దివ్య ఆయన రిలేషన్షిప్ ఏంటో కూడా మనకు అర్థం కావట్లేదండి. ఆమె కోసం ఏడుస్తాడు, ఆమె కోసం నీకోసం నేను ఆట ఆడతానంటాడు, నీకోసం నేను ఏదైనా చేస్తానంటాడు. ఇద్దరు కూతురులు అంటారు. చూస్తేనేమో మన కళ్ళకి దివ్యతోటి కూతురుకున్న రిలేషన్ లాగా లేదు. ఎందుకంటే బయట మన రిలేషన్స్, అసలు ఇప్పుడు రిలేషన్స్కి వాల్యూ ఎక్కడ ఉంటుందండి? కాదు, రిలేషన్స్ వాల్యూ మీరు గమనిస్తే, మీరు ఒక 2 days బ్యాక్ ఎపిసోడ్లో దివ్య ఏదైతే దివ్య ఉంది కదా, దివ్య ఏడుస్తుంది కదా, దువ్వాడ దున్నిన దివ్యల మాదిరి గారికి ఆవిడకైతే అస్సలు పచ్చగడ్డి మీద బొగ్గేసినట్టు ఉంటుంది కదా. సో అక్కడ దివ్య ఏడుస్తూ కూర్చున్నప్పుడు భరణి గారు ఏడుస్తున్నారు. అసలు ఎందుకు ఏడుస్తున్నారు? ఆడవారికంటే కామన్గా ఏడుస్తారు. అంతటి నోరుండి అంతటి బయట ఉన్న దువ్వాడ వాణి గారినే ఒక రేంజ్లో ఆడి ఎక్కడో అంతస్తులో ఉండి ఆమెకి వేలు చూపిస్తూ అంతగానం హంగామా చేసిన దువ్వాడ దున్నిన దివ్యల మాధురి ఆమె అక్కడ ఏడ్చింది. ఎందుకంటే ఆమె స్ట్రాంగ్ అనేసి అనుకుంటాం కానీ బట్ అక్కడ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మనం ఏడ్చింది. ప్లస్ ఏంటంటే మనకి హౌస్ కెప్టెన్ టాస్క్లో కూడా మనకి బాక్సుల్లో వాళ్ళు పడుకున్నారు కదా, పడుకున్నప్పుడు కూడా మనకి ఏదైతే అయేషా ఉందో, అయేషా పాపం తన సైట్ వలన ఆ కీ అనేది మర్చిపోయింది. దాని వలన వాళ్ళైతే వెనకబడటం జరిగింది. అది ఆల్రెడీ మనం చూసాము ఎపిసోడ్. సో దాని వలన అయేషా చాలా చాలా ఫీల్ అయ్యింది, చాలా ఏడ్చింది కూడా. ఏడిస్తే ఆమె ఏడ్చిందనేసి దువ్వాడ దున్నిన దివ్యల మాధురి ఏడ్చింది కదా.
అట్లా ఆమెకు కూడా ఏడుపు వచ్చిద్దని మనం ఊహించుకుంటున్నామండి. అలానే కొన్ని సిచ్యువేషన్లో మాధురి గారు తిట్టారని దివ్య ఏడవటం జరిగింది. ఆ ఏడ్చినప్పుడు కామన్గా లేడీస్ అనేవాళ్ళు ఏడుస్తారు, వాళ్ళకు ఊరికినే ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ తొందరగా వచ్చేసింది, కొంతమందికి లేటుగా వస్తుంది, కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు. దివ్యల మాధురి గారు అలా అనుకున్నాం కానీ ఆమె ఏడ్చింది. బట్ ఇక్కడ దివ్య గారు ఏడుస్తున్నప్పుడు ఆవిడ ఏడ్చింది, ఏదో అంది. బట్ భరణి గారు ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏంటి భరణి గారు ఏడుస్తుంటే కూర్చొని నువ్వే ఏడుస్తున్నావు అని ఆయన కళ్ళ నీళ్ళు తొడవటము, ఆయనేమో ఈ దివ్య కళ్ళ నీళ్ళు తొడటం ఏంటండి అసలు? కాదు, ఆ భరణి గారి ఏజ్ ఏంటి, ఆయన చేసే పనులేనంటే వేరే పనులని కాదు, బట్ ఆయన ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, అలానే చాలా ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చాడు. ఒక చిన్న అమ్మాయి ఏడ్చినప్పుడు ఆయన ఏడవటము, ఆయన ఏడిస్తే ఈమె కళ్ళంటే నీళ్లు తొడవటము అంత అవసరం లేదు కదా. అక్కడ అందరూ ఉన్నారు. ఎందుకంటే డిమార్ట్ పవన్ రీతు కూడా చాలా వాళ్ళ మధ్య ఏదైనా ఉండని, బట్ వాళ్ళ బాండింగ్ చాలా బాగుంది. అలానే చాలా అక్కడ ఉన్నంత వరకు చెలగం. మరి లాస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనకి ఆ ఫ్లోరా గారి ఎలిమినేషన్ ప్లస్ అలానే మనకి రీతు ఎలిమినేషన్ ఇద్దరులో ఉన్నప్పుడు రీతు కొన్ని ఎవరు మిస్ అవుతున్నారు మీరు ఎక్కువ హౌస్లు అంటే డిమార్ట్ పవన్ పేరే చెప్పింది. అప్పుడు పవన్ కూడా ఏడ్చాడు, కానీ కళ్ళ కింద నీళ్లు రాకుండా బాధపడ్డారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని మనం ఫీలింగ్స్ అనేవి ఏర్పడతాయి, అంటే కొన్ని బంధాలు అనేవి ఏర్పడతా ఉంటాయి. వాళ్ళు కొన్ని రోజుల నుంచి కలిసి ఉంటున్నారు కాబట్టి. సో డిమార్ట్ పవన్ కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినా కానీ కంట్రోల్ చేసుకుంటూ తన ఫీల్ అవుతున్నాడని మన ఆడియన్స్కి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే భరణి గారు అలా చేయట్లేదు, ఏంటో కూర్చొని ఏడుస్తాడు, దివ్య ఎదురుగా కూర్చునిద్ది, ఈయన ఎదురుగా కూర్చుంటాడు. సో అదైతే అస్సలు నచ్చలేదండి. ఇంకపోతే మనకి ఈ చెత్త రమ్య ఉంది కదా, ఏదంటే చిట్టి పికిల్ రమ్య ఎంత వరస్ట్గా బిహేవ్ చేసిందంటే, ఆమె అంత వరస్ట్గా బిహేవ్ చేసిందంటే మీరు ఎపిసోడ్ చూస్తే ఏంటి డిమార్ట్ పవన్ని పట్టుకొని ఆ నోట్లో నుంచి లాగటం ఏంటి, అతన్ని ఇలా పట్టేసేసుకోవటం ఏంటి, అతనితో పాటు పరిగెత్తడం ఏంటి. మన రీతు 1%, రీతు వచ్చేసి 1.5 month అవుతుంది, దాదాపు 1 month దాకా అవుతుంది. ఈ 1 monthలో రీతు చేసింది 30% అవుతుంది. ఈ 1 weekలో ఏదైతే మొన్న ఎపిసోడ్లో ఈ చిట్టి పికిల్ రమ్య చేసిందో 100% అనిపించిందండి. వరస్ట్గా ఉంది. ఎందుకంటే పట్టుకుంది, లాగేసేసింది, ఆయన్ని నోట్లో నుంచి తీసేస్తుంది. పెద్ద శుద్ధపూసలాగా బద్దలాగా మాట్లాడింది. ఏం మాట్లాడింది? దివ్యాల మాధురి గారు కూర్చున్నప్పుడు ఏంటి అసలు పవన్ ఏంటి అలా ఉన్నాడు, నేనైతే నా గోబ కొడతాను, అది ఇది అని మరి అంత గట్టిగా మాట్లాడి అసలు ఏంటో అబ్బాయిలు ఏంటో నాకు తెలియదు, అబ్బాయిలే నాకు పనదు, నేను ఒక శుద్ధపూసని, నాకేమి తెలియదు. ఆమె ఇన్స్టా చూస్తే తెలిసిద్ది ఆమె ఎంత ఫుల్ ఎక్స్పోజింగ్ గా చేసిద్దు. అక్కడికి వచ్చేసి లంగా జాకెట్, సో డ్రెస్సింగ్ అంటే ఆమె ఇష్టం, మనం డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకో, ఆమె ఆట గురించి ఆటలుతుంది. కానీ ఆమె మాట్లాడిన దానికి మనం కౌంటర్ ఇస్తున్నాం అనమాట. ఏం మాట్లాడింది? అసలు నాకు అలా చేస్తే నచ్చదు, అదే నన్ను కానీ చేస్తేనా నాకైతే అది ఇది అనేసి రీతు మీద చేతులు వేస్తున్నాడు, అవేస్తున్నాడు, ఇవేస్తున్నాడు అనేసి. మరి నువ్వేం చేసావు? నువ్వు కూడా అదే చేసావు కదా. కాదు, ఆమె కూడా అదే చేసింది కదా. ఏదో ఫుడ్ దగ్గర ఏదో ఉందనేసి డిమార్ట్ పవన్ని పట్టుకొని నోట్లో నుంచి లాగేసి అట్లా పట్టుకొని ఇలా పట్టుకొని మరి ఆమె చేసిందేంటి? ఆమె కూడా అంతే చేసింది కదా. సో దీన్ని బట్టి ఏంటంటే శుద్ధపోసు మాట్లాడకూడదు. ఆమె ఏంటో బయట తెలుసు, ఆమె కాంట్రవర్సల్. ఓకే, ఆమెకి ఆపర్చునిటీ వచ్చింది కాదు అని అంటలేదు, కానీ అలాంటి మాటలు మాట్లాడకూడదు అనమాట. సో అదనమాట, మనం మాట్లాడకూడదంటే మన రివ్యూవర్స్ కదా, మనం అక్కడ లేం కదా. సో మనం గేమ్ గురించి మాట్లాడాలి, వేరే వాటి గురించి మాట్లాడకూడదు అనమాట. ఇంకా పోతే ఇంకా మనకి సుమన్ శెట్టి గారు చాలా మంది కూడా సుమన్ శెట్టి గారు లాస్ట్ టైము ఎలిమినేట్ చేసింది కూడా రీతు సుమన్ శెట్టి గారు మనుషులతో కలవట్లేదని. బట్ సుమన్ శెట్టి గారు మనుషులతో కలుస్తారు, కానీ ఆయనకు అవసరం ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు ఎంటర్టైన్ చేస్తాడు. ఆయన ఎంతవరకు అంత మరీ గలీజ్గా అరవాలని, ఈ రీతులాగా వేళలాగా బిహేవ్ చేయాలని ఏం లేదు కదా. ఆయన ఒక స్టారు, ఆయన ఒక కమీడియన్. స్టార్ అంటే కమీడియన్ అండి, ఎందుకంటే ఆయన ఒక సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు. మన అందరికీ తెలిసిందే 7/G, బృందావనం కాలనీ ఎంత పెద్ద హిట్, ఆయన డైలాగ్స్ ఏంటి అనేవి తెలిసింది. ప్లస్ ఆయన భోజపూర్లు ఇవన్నీ చేసినప్పుడు ఆయనకంటూ ఒక నాలెడ్జ్ ఉండిద్ది, ఆయనకంటూ ఒక
అవగాహన ఉండేది కదా. సో దాన్ని ఉపయోగించి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ కామ్గా ఉండాలి, గేమ్ వచ్చినప్పుడు ఎలా ఆడాలి అనేది ఆయన అన్ని క్లియర్గా చేస్తున్నాడు. బట్ ఈ రోజు తెలిసింది కదా. సో ఏదైతే మనకి దివ్యల మాదిరి అయేష ఉన్నారు, ఫస్ట్ వాళ్ళు రావాలి కీ ఓపెన్ చేసి. బట్ తెలివిగా వీళ్ళిద్దరు వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు కెప్టెన్ అయ్యారనమాట. చాలా బాగుంది. మరి ఒకసారి రుజువు చేసుకున్నారు ఆయన. ఇంకా పోతే మనకి ఇంకా గేమ్ ఏం అంటే అందరూ బాగా ఆడుతున్నారు, కానీ ఈ అయేష కూడా చాలా ఓవర్ టాకింగ్ అండి, చాలా ఓవర్ కాన్ఫిడెంట్. నేనే తోపు అనుకునిద్ది, నేనే తురుము అనుకునిద్ది, నాకే గేమ్ తెలుసు అనిద్ది, నాకే. బట్ ఆడుతుంది గేమ్, కానీ ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండిద్ది అనమాట. ఇంకా పోతే తనూజ ఇప్పుడు ఆల్రెడీ బర్నీ గారు ఎలిమినేషన్ కాబట్టి ఇప్పుడు గేమ్ తనూజ అలానే దివ్య ఎలా ఆడతారనేది మనకు తెలిసిద్దండి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇండిపెండెంట్గా ఆడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ బర్నీ గారి వలన వాళ్ళ గేమ్ మర్చిపోతున్నారు. ఈ ముగ్గురు కూడా గేమ్ మీద ఎక్కడా కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్లు అనిపించట్లేదు. తనూజ గారు కూడా కొంచెం డల్ అయిపోయారని అనిపిస్తుంది. ఈ బంధాలు నాన్న 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 అని కొద్దిగా దూరం అయ్యారనేసి అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి గేమ్ ఎలా ఆడతారో తెలుస్తుంది అనమాట. సో ఇదండి మనకి మొత్తానికైతే కెప్టెన్ అయితే మనకి అయ్యారు కదా, వాళ్ళిద్దరైతే అయ్యారు కొత్తగా వచ్చిన వాళ్ళు. ప్లస్ ఆయన అయితే సుమన్ శెట్టి గారు అయితే అయ్యారు కదా. సో బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం కూడా కామెంట్స్ లో తెలపండి. తొందరలోనే మూసేస్తారు బిగ్ బాస్ అయితే. ముయ్యరండి, అంత బండర్ మిస్టేక్ ఏం చేయట్లేదు. ఏమన్నా ఏదైనా ఇన్సెస్ ఇచ్చినా కానీ మనకి వాళ్ళు సర్చ్ చేసుకోమంటారు. దాంట్లో ఏంటంటే దివ్యల మాదిరి గొంతు అయితే మార్చుకోవాలి. నాకు తెలిసి నేను అనుకోవటం ఏంటంటే ఈ ఇంకో 2 months లో దివ్యల మాదిరి గారు అయితే కొద్దిగా మారుతారా అని అనిపించింది. ఎందుకంటే ఈ సీజన్ 8లో మనం చూసాము, చాలా మంది కోపిస్టోలు వచ్చారండి, కోపాన్ని చాలా తగ్గించుకున్నారు, అలానే చాలా మారారు కూడా. అదే అలానే దివ్యల మాదిరి గారు కూడా మారిద్ది అనేసి అనుకుంటున్నాము. మారటం అంటే గేమ్ పరంగా కాదు, ఆమె మాట పరంగా. కొంతమంది మాట అలానే ఉండేది కానీ అది కూడా చేంజ్ చేసుకునిద్ది అనేసి అనుకుందాము. సో అయేష కూడా మారాలి. వీళ్ళ బంధాలను పక్కన పెట్టేసి గేమ్ అనేది ఆడాలని నా అభిప్రాయం అండి. మరి మీ అభిప్రాయం కూడా కామెంట్స్లో తెలుపు.